అధికారం ఉన్నవాడికి, సామాన్యుడికి ప్రతి ఒక్కరికి ఈ భయంతో పరిచయం ఉంది. ఈ భయానికి 2 కారణాలు. ఒకటి వద్దనుకుంది ఏదో అవుతుందనే భయం, ఇంకోటి కోరిందేదో కాదనే భయం. ఫర్ ఎగ్జాంపుల్, డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్ అవుతుందేమో అనే భయం, స్లోగా వెళ్తే ఎగ్జామ్ టైంకి రీచ్ అవుతామో లేదో అనే భయం. ఎదుటివాడి వల్ల కలిగే భయం కంటే నీలో పుట్టిన భయం చాలా డేంజరస్. 24/7 నీతోనే ఉంటుంది. అది నీ ఇమ్యూనిటీని తినేస్తుంది, నీ ధైర్యాన్ని చూయింగ్ గమ్లా నమిలేస్తుంది. ఈ భయాన్ని మనకు మొదటిసారిగా పరిచయం చేసింది అమ్మ. నువ్వు నిద్రపోకపోతే భూతం వచ్చి పట్టుకుపోతుందని, ఆ తరువాత దండం పెట్టకపోతే చదువు రాదని, చివరికి పిండం పెట్టకపోతే ముక్తి కలగదని. ఇలా పుట్టినప్పటి నుండి చచ్చే వరకు రోజూ ఏదో విషయంలో ఈ భయం గుప్పెట్లో గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతుంది మనిషి జీవితం. నువ్వు ఎగ్జామ్ రాసినప్పటి నుండి రిజల్ట్స్ వచ్చే వరకు పాస్ అవుతానో లేదో, ర్యాంక్ వస్తుందో రాదో అని డైలీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిజల్ట్స్ని నీ భయం మార్చలేదు. ఇలాంటి మీనింగ్ లేని భయాలు నీ లైఫ్లో చాలానే ఉంటాయి. ఫస్ట్ వాటిని వాషౌట్ చేసే. ప్రతి చిన్నదానికి వెనకడుగు వేసే వాడి మీదనే ఈ భయం ఎప్పుడూ ముందడుగు వేస్తుంది. నీ ఫియర్ని బ్లాస్ట్ చేసేది నీ విల్ పవర్ ఒకటే. అదే నువ్వు వెళ్ళే దారిని 4K రిజల్యూషన్లో క్లియర్గా చూపిస్తుంది. అయినా నీ ప్రతాపం కూడా భయపడే కుక్క మీదనే కదా. అది ఎదురు తిరిగి మీద పడుతుందంటే ఒక్క క్షణం నీ గొంతులో తడి ఆరిపోతుంది. నీలాగే జనాలు కూడా. ఈ భయానికి ఎక్కువగా బలి అయ్యే వాళ్ళు ఎవరంటే మానసిక బలహీనులే. సో బీ స్ట్రాంగ్, దేనికైనా బీ రెడీ.